జస్ట్ ఎ సెకండ్ వెంకటస్వామి గారు మీరు సుజాత గారు ప్లీజ్ జస్ట్ ఎ సెకండ్. వెంకటస్వామి గారు మీరు వీడియో ఆన్ చేయండి. వీడియో ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పాపారావు గారు ఇప్పుడు వెంకటస్వామి గారు మాట్లాడుతున్నారు కదా. వెంకటస్వామి గారు స్థితి ఇప్పటికీ మీరు తెలుసుకోలేకపోతే ఎలాగా? పివి నరసింహారావు అంతటి వ్యక్తిని కాంగ్రెస్ ఎలా అవమానించింది అందరికీ తెలుసండి. మీకు తెలియదేమో, ఆయన జరిగిన అవమానం గురించి మీకు తెలియదేమో, అది మీకు ఒక చిన్న విషయమేమో. ఇక్కడ వెంకటస్వామి గారు మాట్లాడుతున్నారు. వెంకటస్వామి గారు ఒకసారి సుజాత గారు ప్లీజ్ జస్ట్ ఎ మూమెంట్. వెంకటస్వామి గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఏమో చెప్పదలుస్తున్నారు, మీరే చెప్తున్నారు. వీడియో ఆన్ చేయండి సార్, వీడియో ఆన్ చేయండి. కాంగ్రెస్ వారు సర్దార్ వల్లభాయ్ పటేల్ మీ లీడర్ అవుతాడు, పివి నరసింహారావు మీ లీడర్ అవుతాడు. వెంకటస్వామి గారు మీరు వీడియో ఆన్ చేయండి సార్ ప్లీజ్. వీడియో ఆన్ చేయండి సార్ ప్లీజ్, ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు మీరు వీడియో ఆన్ చేయండి. మీ వీడియో రావట్లేదు, ఆడియో మాత్రమే వస్తుంది. ఒక్కసారి వీడియో ఆన్ చేయండి సార్. వీడియో ఆన్ చేయండి వెంకటస్వామి గారు. ఏం జరగలేదు. వెంకటస్వామి గారు మీరు వీడియో ఆన్ చేయండి సార్ ప్లీజ్. వీడియో కాదు ఆడియో కాసేపు ఆపమానండి. ఆయన క్రాస్ టాక్ చేస్తుంటే ఎవరికేం అర్థం కాదు. అదే పాపారావు గారు ఏదైతే చెప్తున్నారు రైట్. నేనేం చెప్తా క్రాస్ టాక్ చేయకుండా ఒకళ్ళు మాట్లాడితే నాకు కూడా అర్థం అవుతుంది అంటున్నా, జనానికి కూడా అర్థం అవుతుంది. వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటుంటే అర్థం అవుతుంది జనానికి. నాకేం కాదు. రైట్ సార్, ఇప్పుడు చెప్పండి సార్. క్రాస్ అయితే సార్ పాపారావు గారు ఎవరైనా క్రాస్ టాక్ ఎందుకు, వాళ్ళు మాట్లాడేవండి. మాట్లాడితే మాట్లాడతామంటే ఇక మనం మూసుకొని కూర్చుంటే ఎట్లా సార్? మీరు అనలిస్ట్ కాబట్టి మీకు ఏమి ఇబ్బంది ఉండదు సార్. పార్టీలు అన్నప్పుడు ఇబ్బంది ఉంటుంది సార్. వెంకటస్వామి గారు మీకు సూటి ప్రశ్న ఏంటంటే ప్రజలలో సరి అయిన పద్ధతిలో కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో, కాంగ్రెస్ అధిష్టాన వర్గం కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ సరి అయిన పద్ధతిలో కాంగ్రెస్ కు సంబంధించిన ప్రచారాలను అక్కడ వైఫల్యం చెందింది ప్రజలను చెప్పడానికి. ఏదైతే గ్యారంటీస్ అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి వెళ్ళి చాలా మంది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సరి అయిన పద్ధతిలో అక్కడ వెళ్ళలేదు. దానివల్లనే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అంటే ఎవరైతే ఉన్నారో బీజేపీకి కూటమి ప్రభుత్వం అక్కడికి వచ్చిందని చెప్తున్నారు. దీనిపై అలాగే హిందుత్వవాదం కాదని జనసేన సుజాత గారు ఇప్పుడు చెప్పారు. అలాగే సునీత రెడ్డి గారు ఏదో చెప్పబోతున్నారు. ఫస్ట్ ఒకసారి మనం వెంకటస్వామి గారు ఏదైతే చెప్తున్నారో అది విన్నాక మీ దగ్గరకు వస్తాను మ్యామ్ ప్లీజ్. వెంకటస్వామి గారు ఇప్పుడు చెప్పండి సార్ ప్లీజ్. ప్యానెల్ ఉన్న అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు కరెక్ట్ గా మీరు అడిగిన క్వశ్చన్ లో కొంత భాగము వాస్తవంగా ఇవాళ మేము మహారాష్ట్రలో ఫెయిల్ కావడానికి ప్రధాన కారణము మా ఆర్గనైజేషనల్ ల్యాబ్స్ లో మేము మా వాళ్ళు మా అధినాయకత్వం కావచ్చు లేకపోతే మహారాష్ట్ర నాయకత్వం కావచ్చు, స్పష్టంగా నేను మహారాష్ట్రలో ఇన్ఛార్జిగా కూడా వెళ్ళాను. స్పష్టంగా ఒక్క అంశం ఏంటంటే క్లారిటీ, మా దగ్గర ఆర్గనైజేషనల్ సెటప్ సరిగా లేదు, దాన్ని నిర్మాణం చేయడం మీద దృష్టి పెట్టలేదు. అదే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే అలయన్స్ ఉన్నారో పార్లమెంట్ ఎలక్షన్స్ ఓడిపోయిన మరుక్షణం అంటే దాంట్లో వాళ్ళకి ఎదురు దెబ్బ తాకిన మరుక్షణం నుంచి వాళ్ళు అప్రమత్తమయ్యారు. వాళ్ళ ఆర్గనైజేషన్ ను చాలా పటిష్టంగా నిర్మాణం చేసుకుంటవచ్చు. ఎక్కడైతే ల్యాబ్స్ ఉన్నాయో ప్రజల ఆగ్రహం ఉన్నదో వాటిని అటెండ్ చేసుకుంటూ వాటిని సెట్ చేసుకుంటూ వచ్చారు. మరి మా పార్టీకి సంబంధించి మా పెద్దలకు సంబంధించి దానికి సంబంధించిన ఇన్ఛార్జ్లకు సంబంధించి ఏంటంటే వీళ్ళు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా మేము నిద్రపోయినారు మా వాళ్ళు. హర్యానా ఎలక్షన్ అను జమ్మూ కాశ్మీర్ అని. సో దట్ ఈస్ ద ఫస్ట్ ల్యాబ్స్ ఒకటి. రెండో అంశం ఏంటంటే ప్రజలలో మేము చెప్పినటువంటి అంశాలను తీసుకపోలేదు అనేది ఏం లేదు. కానీ ఇప్పటిదాకా సుజాత గారు చెప్తున్నారు మతపరమైనటువంటి మాట రాలేదు అనేటువంటిది వారు చెప్తున్నారు. కానీ కాదు సార్, నేను అక్కడ ప్రత్యక్షంగా ఎన్నికల ఇన్ఛార్జిగా నేను వెళ్ళాను. ప్రతి చోట మతమే వచ్చింది, హిందూ ముస్లిం మతం వచ్చింది. దానికి తోడు మాకు పెద్ద దెబ్బ ఏందనంటే ఒక పత్వా రిలీజ్ చేసినట్టుగా ఈ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఒక అప్పీల్ ఇచ్చినారు, మాకు ఇవి డిమాండ్స్ అని.
ఇది ఒక కుట్రపూరితమైనటువంటి లీకేజ్ సార్. అది అంటే దాంతో ఏంటంటే హిందూ సమాజ్ ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ పెట్టితే మేము ఓటేస్తామని అంటే నాన్ సెన్సే కదా. ఒక సంస్థకు సంబంధించి ఇంకో సంస్థ మీద బ్యాన్ పెట్టమనేటువంటిది అది మాకు ఇస్తే అంటే ఈ కూటమి వాళ్ళకి ఇచ్చినప్పుడు డిమాండ్లలో ఉంది సార్. అట్లా హిందూ ముస్లిము ఏది డివిజన్ ఏదైతే ఉందో సుజాత గారు ఏదో చెప్పబోతున్నారు. మీరు ఇప్పుడు ఏదో హిందూ ముస్లిం సంబంధించి సమస్య తీసుకొచ్చారు కాబట్టి, ఒక ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి సునీతారెడ్డి గారు చెప్పండి. సునీతారెడ్డి గారు చెప్పండి. సునీతారెడ్డి గారు ఇప్పుడు వెంకటస్వామి అన్నగారు ఏం చెప్తారు? అసలు హిందూ ముస్లిం ఇష్యూ తీసుకొచ్చింది ఎవరు తీసుకొచ్చిండ్రు? మన రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి పోయిండ్రు అక్కడికి. పోయి అన్న ఆయన అక్కడే మాట్లాడలేదు. సునీతారెడ్డి గారిని మాట్లాడియండి ఒకసారి, దాని తర్వాత మనం ప్లీజ్ నన్ను మాట్లాడియండి. మా రాష్ట్రంలో ఇంత ముందు 5% రిజర్వేషన్ ఇస్తామంటే ఒప్పుకోకుండా ఉంటే దాన్ని 4% గా తీసుకొచ్చి మేము ముస్లింస్ లకు ఇస్తున్నాము అని ఒక అపీజ్మెంట్ పాలిటిక్స్, ఒక రిజర్వేషన్ ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తాము అని మీరు కదా మతపరమైన తీసుకొచ్చిరు. రాజ్యాంగం చేతులు పట్టుకొని స్వయంగా మీ రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడిను? రాజ్యాంగాన్ని మారుస్తున్నారు, రిజర్వేషన్లు తీసేస్తారని ఒక గోబెల్ ప్రచారాన్ని తీసుకొచ్చారు. అది ప్రజలు నమ్మలేదు. ఎందుకు నమ్ముతారండి? ఎందుకంటే ఇప్పుడు అక్కడ పక్కన 2 రాష్ట్రాలు ఉన్నాయి. మీ పార్టీ అధికారంలో ఉన్నాయి. అటు కర్ణాటక, ఇప్పుడు తెలంగాణ. మీరు మొట్టమొదటి హిమాచల్ ప్రదేశ్ లో 4 గ్యారంటీలతో స్టార్ట్ చేసిరు. మీరేదో హిందూ ముస్లిం విషయం చెప్తారనంటే నేను ఊరుకున్నా, కానీ మీరు పక్కన వెళ్ళిపోతున్నారు. సునీతారెడ్డి గారు మహారాష్ట్రలో హిందుత్వం పేరుతోటి అగ్రవర్ణాల ఆధిపత్య రాజ్యానికి ఓటు పడింది. అలా మీరు ఇక్కడైనా అక్కడైనా ఇక్కడ ఈవెన్ ఇక్కడ కూర్చున్నటువంటి దాంట్లో కూడా ఆధిపత్య కులాలకు సంబంధించింది. పాపారావు గారు ఒక విషయం అడగదలుచుకున్నా. పాపారావు గారు ఒకటే విషయం అడుగుదాం. పాపారావు గారు ఓకే. సునీతారెడ్డి గారు, వెంకటస్వామి గారు ఒక నిమిషం నాకు అవకాశం ఉంది. ఒకటే నిమిషం. మీరేదైతే హిందుత్వానికి వ్యతిరేకంగా సపోర్ట్ సునీతారెడ్డి గారు ప్లీజ్ వెంకటస్వామి గారు ఒక్క విషయం ప్లీజ్. మనకు పాపారావు గారు ఒక విషయం చెప్పదలుచుకున్నారు. పాపారావు గారు ఏదైతే చెప్తున్నారు ఒక్క నిమిషం విందాం. పాపారావు గారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక విషయాన్ని వస్తే మహారాష్ట్రలో ఎప్పుడైతే విజయం సాధించిన మ్యామ్ సునీతారెడ్డి గారు ప్లీజ్ మ్యామ్ ఒక్కటే నిమిషం. ఒక్క నిమిషం. మీరిద్దరు కూడా కొంచెం ఓపిక పడితే ఒక్క విషయం నేను అడగదలుచుకున్నాను పాపారావు గారిని. పాపారావు గారిని ఒకటే విషయం అడగదలుచుకున్నా. సాంప్రదాయ రాజకీయాలు నడుస్తున్నది. ఒక్కటే నిమిషం. మీరు వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ఆగండి. వెంకటస్వామి గారు మీరు ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం. సునీత గారు ఆగండి ప్లీజ్. ఆగండి సునీతారెడ్డి గారు ప్లీజ్ సునీతారెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. సునీతారెడ్డి గారు ప్లీజ్ పాపారావు గారు మీరు చెప్పండి. ఈ మహారాష్ట్ర ఎలక్షన్లకు సంబంధించి కానీ అలాగే అనేటువంటి వాళ్ళను హిందుత్వంలో వెంకటస్వామి గారు, పాపారావు గారు చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ఒకసారి ఇందామని